ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 మంది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. నమస్కారం. రేపు సోమవారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. దీనికి దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దాదాపు 3,415 పరీక్షా కేంద్రాల్లో ఇది నిర్వహించబడుతుంది. ఈ ప్రతి హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి బస్సు ఫ్రీ కూడా చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా ఈ పరీక్షలు పర్ఫెక్ట్గా ఎటువంటి అసౌకర్యం విద్యార్థులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసి ఇది నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా హ్యాపీగా పరీక్షలు రాసి అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని నేను హృదయపూర్వకంగా విద్యార్థులు